అసలు ఎవడ్రా నువ్వు మెంటల్ నా కొడుకా లోపలికి ఎందుకు వచ్చావు బయటికి పో వర్క్ చేయడం కాదు కంపెనీ గురించి ఆలోచిస్తూ వర్క్ వెనక తిరిగి చూస్తే సంక నాకిపోతావు చెప్పు తెగుద్ది బ్రాండెడ్ కొనిస్తలే నా గర్ల్ ఫ్రెండ్ అంటే ఆ మాత్రం రేంజ్ ఉండాలి ఎప్పుడు చూడ్డమేనా చెప్పేది లేదా ఇంకా నెంబర్ చెప్పు సేవ్ మై హార్ట్ మెడికల్ షాప్ అమ్మాయి తెల్లవారితే వస్తుంది ఎండ నువ్వే నా జీవితానికి గుది బండ తిని పడుకుంటే పెరుగుతుంది కొవ్వు నువ్వు నేను కలిసి పడుకుంటే పెరుగుతుంది లవ్ రే పిచ్చి మోసం చేసి అమ్మాయి నంబర్ దొబ్బేశావు సిగ్గులేదా నాకెందుకే సిగ్గు నేనేమైనా శోభనం చేద్దామని అడిగానా మూసుకొని మెసేజ్లు అప్పురా పూల చొక్కా పూల చొక్కా ఎవడే టమాటా మొక్కందాను అయితే పని చూసుకోరా మైదా పిండి నువ్వు ఇలా ఎక్స్ట్రాలు చేస్తుంటే నిన్నెటైనా ఎత్తుకెళ్ళాలనిపిస్తుంది వీడికి రిప్లైలు ఇస్తే ఇలానే ఎక్స్ట్రాల్ చేస్తూ ఉంటాడు బ్లాక్ చేసింది దీనికి ఈ మధ్య పొగరెక్కువైంది తగ్గించాలి ఉమాని ఈరోజు ఎలా అయినా నంబర్ అడగాలి ఏమని చెప్పి అడగాలి అడిగితే ఏమన్నా తప్పుగా అనుకుంటాడా అడిగేస్తా ఏంటి ఉమాని అడిగేస్తా తొందరగా అడిగేవే బాబు ఈ డైలీ సీరియల్ తట్టుకోలేకపోతున్నాను రోజు ఏం లేదు నంబర్ అడగడానికి ఇంత భయం ఏంటే నీకు ఏమైంది అలా వచ్చేసావు ఏం చేయమంటావు ఇదే నా ప్రాబ్లం ఒక్క ఫోన్ నంబర్ కోసం ఇన్ని తిప్పలు ఫోన్ నెంబర్ ఏంటి ఇప్పుడు నువ్వు అడగడానికి వెళ్ళింది నెంబరా ఏమైంది ఏం లేదులే అమ్మ ఇంత పాతకాలంలో ఉన్నావా అని వాట్సాప్ గ్రూప్ చూడు తెలుస్తుంది ఏమంటున్నావే ఒట్టి నెంబరే కదే లీక్డ్ వీడియోలో ఫీల్ అవుతున్నావు లీక్డ్ వీడియో అయినా ఏం పర్లేదు మావాడిదేగా ఏయ్ నన్నెందుకు బ్లాక్ చేసావే అసలు నువ్వెవడివిరా నాకు మెసేజ్ చేయడానికి నాకు నువ్వంటే ప్రేమే నాకు ఇష్టం లేదు కాబట్టి బ్లాక్ చేశాను
ఒరే పిచ్చోడా, ఏం చేస్తున్నావురా? ఏయ్, ఐఎమ్ మ్యాడ్ బట్ ఐఎమ్ నాట్ బ్యాడ్. మూసుకొని బయటికి పోరా నువ్వు ముందు. పోతలేవే, నిన్ను ఒకటి అడగాలి. ఒక్కటి లేదు, రెండు లేదు, ముందు నువ్వు బయటికి పదా. ఏయ్, నన్ను ప్రేమిస్తావా లేదా మనం కలిసి? రెండే ఆప్షన్స్. నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తావా? బలిసిందో ఒళ్ళు. ఏమనుకున్నావే, బాయిలర్ బాడీ అనుకున్నావా? ఐరన్ బాడీనే. వదులు వదులు. ఐ లవ్. ఛీ, టూ. సిగ్గులేదా నీకు? సిగ్గనేదే ఉంటే నువ్వు నేను పుట్టమే. అసలు ఎవ్వడు పుట్టాడు ఈ ప్రపంచంలో? నువ్వు ఇంత కోపంగా నా వైపు చూస్తుంటే నాకు అంతకన్నా ఎక్కువ ప్రేమ పెరిగిపోతుంది. ప్రేమ పెంచుకొని చచ్చిపో. ఏయ్, నేను చచ్చిపోతే నిన్ను చూసుకునేదేవిడే నా బంగారు కోడి పెట్ట. ఛీ, హాయ్, దిస్ ఇస్ అదితి. ఇప్పుడు నీకు రిప్లై ఏమివ్వను? స్వామి ఓం జయజీ బాబా. చేతిగా తాళ్ళేంట్రా గౌతమ్? ఇదా నా జీవితంలో ఉన్న దరిద్రం మొత్తం బావాలని జేసీ బాబా కట్టినారా ఈ తాయిత్ మొన్న. నువ్వే పోయిన తర్వాత ఇంక నీ జీవితం ఏముందిరా నీ బొంద? అంటే నా జీవితంలో ఉన్న దరిద్రం నేనేనారా? ఈ క్వశ్చన్ నువ్వు మళ్ళా నన్ను అడుగుతున్నావురా గౌతమ్? ఆ పరాణ్య ప్లస్ కా సందులో సమోసా సందు. ఐ హట్. అరే, ఇట్స్ జేకేరా. జేసీ అంటే జేకే అనుకున్నా పెచ్చనా కొడుకు. ఆడల మంది అంత ఎక్కిందరా నీకా? జేకే అంటే జస్ట్ కిడింగ్ అని. ఓహో, వెరీ ఫనీరా, భలే నవ్వినా. అయినా మూదేంటి మొగ్గలా పెట్టుకోన్నావు? అదేం లేరా. అవునా, ఎవరో కొట్టేట్టే ఉంటారు మొగ నిన్ను.
అమ్మని అమ్మ అన్బ్లాక్ చేసింది. ఇప్పుడు చూపిస్తా దీనికి మన రసికత్వం. పొద్దున్నే గుళ్ళో వేస్తారు పాట, నువ్వే నా గుండెకి పట్టిన తీట. ఎక్స్ట్రాలు చేస్తే తెగుద్ది బాట. ఏమో అనుకున్నాను గాని నీకు కూడా తీట ఎక్కువే. ఏయ్ మెడికల్ షాప్, నీ పేరేంటే? మళ్ళీ బ్లాక్ చేయనా? పేరుతో పనే ఉంది, పని అవ్వాలి గాని. అది అలా మూసుకోనుండు. నేనేం ఇప్పలేదే, నీకు కనిపిస్తుందా ఏంటి? ఇవే తగ్గించుకో. తగ్గాలంటే మెడిసిన్ కావాలిగా, వచ్చేవచ్చుగా. సెన్ కోచ్ రా బెస్ట్ ఫెలో. ఇప్పుడు చూడు, అరటి పండు తినాలంటే తీయాలి తొక్క, నువ్వే నా మనసుకు వేసిన కొత్త చొక్క. ఫ్రెండ్షిప్లో ఉంటుంది షిప్పు, నీ చూపులు రాజేసే నా గుండెల్లో నిప్పు. బాగున్నాయి. హోటల్ మీద రాసుకో, ఆదాయం వస్తుంది. ఆటోల మీద రాసుకో. ఇది కూడా మంటైపే తెగ పంచలేస్తుంది. బా ఓకే, దీంతో సవారీ మంచికి కిచ్చేలా ఉందిలే. విష్ణు, నీ క్వైరీ పంపించాను చూడు. విష్ణు, కమ్ టు మై క్యాబిన్. ఫ్రెండ్షిప్లో ఉంటుంది షిప్పు, నీ చూపులు రాజేసే నా గుండెల్లో నిప్పు. వాన్ వస్తే వస్తుంది అందమైన హరివిల్లు, నీకోసం వేచుంది నా విశాలమైన దిల్లు. ఉమా సార్ పిలుస్తున్నారు. కమింగ్. ఉమా, నీ ప్రమోషన్ క్యాన్సిల్ అయిందమ్మా. అదేంటి సార్, అంతా ఓకే అనుకున్నారు కదా? అనలేదు, అనుకున్నావని చెప్పి ప్రమోషన్లు బోనస్లు ఇచ్చుకుంటూ పోతే ఎలా? రాసి పెట్టుండాలిగా. నా సైడ్ నుంచి ఏమైనా మిస్టేక్ ఉందా? మిస్టేక్ ఉంటే ఇంత కూల్గా పిలిచి చెప్తానా? ఓకే సార్. సరే, ఇంకా ఆఫ్లైన్ వెళ్ళు. ఆ మెసేజ్లు ఏంటి? నీకు పిచ్చేమైనా పట్టిందా? ఉమా, నా ప్రమోషన్ రిజెక్ట్ అయితే నీకు అందులో హ్యాపీనెస్ ఏంటి? అసలు ఆ విషయం కూడా నాకు తెలీదుమా. ఆ విషయం తెలీదు కానీ కొటేషన్లు మాత్రం పంపిస్తావు. నువ్వు అంటే నాకు ఇష్టం. ఇలాంటిదేమన్నా ఉంటే మొహం మీదే చెప్పేయాలి, అప్పుడే కదా నేను చెప్పగలను నాకెలాంటి ఉద్దేశం లేదు అని. అవన్నీ వదిలేసి ఈ పిచ్చి పిచ్చి కొటేషన్ ఏంటి? మొహం అలా పెట్టకు, నేనేదో ఊరికే అంటున్నట్టు.
సారీ. సారీ ఏం అవసరం లేదు. ఇంకోసారి నీ నుండి మెసేజ్ వచ్చిందనుకో మర్యాదగా ఉండే చెప్తున్నా.